నీతులు చెప్పే లక్ష నాలుకల కంటే సహాయం అందించే ఒక్క చెయ్యి చాలా గొప్పది. మనం ఎవ్వరికీ కనిపించకుండా దాచిపెట్టవలసింది మన కన్నీటిని. అందరికీ కనిపించేలా ఉంచవలసింది మన చిరునవ్వుని. జీవిత ప్రయాణంలో ఎవ్వరికీ శాశ్వతం కాదు. జీవించి ఉన్నంతకాలం ఎదుటివారికి పంచిన ప్రేమ అభిమానాలతో కూడిన జ్ఞాపకాలు మాత్రమే శాశ్వతం. నా అనుకున్న బంధాలు అన్ని సందర్భాలలో మీ మంచి కోరతారు అనుకోవడం పొరపాటు. ప్రతి మనిషికి స్వార్థం ఉంటుంది. అది వాళ్ళ దృష్టిలో న్యాయమైనదే. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ అంగీకరించవలసిందే. కాదు అని వాదనకు దిగితే మనశ్శాంతి దూరమవుతుంది. మీ మంచి కోరే స్నేహితుడు మీ జీవితంలో ఒక్కరైనా ఉంటే మీరు అదృష్టవంతులు. ఇతరులని మెప్పించాలి అని ఏ పని చేయవద్దు. మీకు నచ్చిన పని గుడ్డిగా చేసుకుంటూ వెళ్ళు. నచ్చిన వారు నీ వెంట ఉంటారు, నచ్చని వారు నీ వెనక ఉంటారు. అన్ని సందర్భాలలో ఇతరులకి నచ్చినట్లుగా మీరు ఉంటే మీరు వాళ్ళకి ఇస్తున్న గౌరవంగా దానిని భావించరు. బానిసలాగా భావించి ఇష్టం వచ్చినట్లుగా బాధ పెడతారు. కష్టకాలంలో నీకు తోడుగా నిలబడిన వారిని మీ గుండెల్లో ఉంచుకోవాలి. మీ విజయాన్ని చూసి దగ్గరగా వచ్చిన వారిని మీ ఇంటి గుమ్మం బయటే ఉంచాలి. మరొకరి మీద ఆధారపడి బతకడం చూసేవారికి సుఖంగానే ఉంటుంది. అనుభవించే వారికి మాత్రం అది ప్రత్యక్ష నరకం. పరిస్థితులు ఎల్లప్పుడూ మీ ఆధీనంలో ఉండవు. మీ ప్రవర్తన మాత్రం మీ స్వశక్తిపైనే ఆధారపడి ఉంటుంది. అవసరం ఉన్నప్పుడు ఇచ్చే విలువ ఇతరుల గుండెల్లో ఉంటుంది. అవసరమైనప్పుడు విలువ ఇవ్వకపోయినా అనవసరమైన చోట విలువ ఇచ్చిన మీ విలువ దిగజారిపోతుంది. ఇతరులకి మీరు ఏది ఇస్తారో అదే మీకు దక్కుతుంది. ఏ బంధాన్ని అయినా మొదలు పెట్టేటప్పుడు ఉన్నోడా లేనోడా అనే ఆలోచన కంటే విలువలు ఉన్నవాడా లేనివాడా అని మాత్రం ఖచ్చితంగా ఆలోచన చేయాలి. బంధాన్ని మొదలు పెట్టేటప్పుడు విలువలు అర్థం కావు. అర్థమైన తర్వాత పరిస్థితులు మీ ఆధీనంలో ఉండవు. పరిస్థితులకి సర్దుకుపోవడం మాత్రమే మీ చేతుల్లో ఉంటుంది. కానీ నా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఈ విషయం చాలా కష్టతరంగా మారింది. మనసుకి సర్ది చెప్పుకోవడం తెలిసిన వారే జీవితాన్ని గెలవగలరు. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.